వెల్కమ్ టు విధాత మీడియా. నేను మీ రాజమహేంద్ర. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ మనం తిరుపతి నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో విశ్లేషిద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుపతి ఆధ్యాత్మికతకు ప్రశాంత వాతావరణానికి నిలయం. నిత్యం దేశం నలుమూలల నుంచి వేలాది లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. ఆధ్యాత్మిక శోభతో పాటు రాజకీయంగాను ఎప్పుడు వార్తల్లో ఉంటుంది తిరుపతి. తమిళనాడుకు అత్యంత చేరువలో ఉంటూ రాయలసీమ పరిధిలోకి వచ్చే తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్పై అన్ని పార్టీల ప్రభావం ఉంటుంది. ఎందరో ఉద్దండులైన రాజకీయ నాయకులు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. టాలీవుడ్ సూపర్ స్టార్లు నందమూరి తారక రామారావు, చిరంజీవిని చట్టసభలకు పంపింది ఈ స్థానమే. ఈ ఇద్దరు అగ్రహీరోలు తమ పొలిటికల్ ఎంట్రీ కోసం తిరుపతిని కేంద్రంగా ఎంచుకోవడం విశేషం. టీడీపీ, ప్రజారాజ్యం పార్టీల ఆవిర్భావ సభలు తిరుపతిలోనే జరిగి సంచలనం సృష్టించాయి. 1952లో ఏర్పడిన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్ మండలాలు ఉన్నాయి. అయితే 2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా తిరుపతి కార్పొరేషన్తో పూర్తిగా ఈ నియోజకవర్గం ఏర్పడింది. రెడ్డి, కమ్మ, శెట్టిబల్జ ఓటర్లు ఇక్కడ బలంగా ఉన్నారు. తిరుపతి ఎమ్మెల్యేగా పనిచేసిన ఆగరాల ఈశ్వర్రెడ్డి కొద్ది కాలం అసెంబ్లీ స్పీకర్గాను సేవలందించారు. తిరుపతిలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,70,762 మంది. అన్ని పార్టీలను ఇక్కడి ప్రజలు సమానంగా ఆదరించారు. కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, టీడీపీ 5 సార్లు, వైసీపీ 2 సార్లు, ఇతరులు 2 సార్లు ఇక్కడ నుంచి విజయం సాధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డికి 80,544 ఓట్లు, టీడీపీ అభ్యర్థి సుగుణమ్మకు 79,536 ఓట్లు, జనసేన అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తికి 12,315 ఓట్లు పోలయ్యాయి. చివరికి భూమన 708 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఇక 2024 ఎన్నికల విషయానికి వస్తే తిరుపతిపై పట్టు కోల్పోకూడదని సీఎం వైఎస్ జగన్ పట్టుదలతో ఉన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి మరోసారి పోటీ చేస్తారని అనుకున్నప్పటికీ అనూహ్యంగా ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి రేసులు నిలిచారు. జగన్ సంక్షేమ పాలన, తిరుపతిలో తమ కుటుంబానికి ఉన్న పేరు తనను గెలిపిస్తాయని అభినయ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక తిరుపతి టికెట్ కోసం జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిలో పెద్ద పోటీ నెలకొంది. అయితే చివరికి జనసేన నేత ఆరణి శ్రీనివాసులకు టికెట్ ఖరారైంది. జగన్ పాలనపై వ్యతిరేకత కూటమి బలంగా ఉండడంతో తన విజయం ఖాయమని శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ జట్టు కట్టడం, బీసీ నేత అవడం, సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిపై ఎర్రచందనం స్మగ్లింగ్, ఇతర అవినీతి ఆరోపణలు రావడంతో ప్రజా వ్యతిరేకత పెరిగింది. ఒకసారి గెలిచిన పార్టీని రెండోసారి ఇక్కడ ప్రజలు గెలిపించిన చరిత్ర లేకపోవడం, శ్రీనివాసులతో పోలిస్తే అభయ్ రాజకీయంగా, అనుభవం పరంగా వీక్గా కనిపించడం, పవన్ కళ్యాణ్ చరిష్మా, ఇవన్నీ శ్రీనివాసులకు ఎన్నికల్లో కలిసి వచ్చి గెలిపించే అంశాలుగా కనిపిస్తున్నాయి.